హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లోని బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ లేదంటే అలైడ్ హెల్త్ కోర్సెస్ ఏమైతే అంటారో వీటి గురించి డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరందరూ ఆల్రెడీ ఈఎపిసెట్ రాశారు, నీట్ రాశారు. ఇంకా దీని తర్వాత ఓకే మీకున్న కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, కోర్స్ ఎలాంటివి మీరు చూస్ చేసుకోవచ్చు, మీకున్న ఆప్షన్స్ ఏంటి, దీని గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. దీంట్లో మీరు ఈ పర్టికులర్ వర్డ్స్ వినుంటారు, పారామెడికల్ కోర్సెస్ లేదంటే అలైడ్ హెల్త్ కోర్సెస్ అని వినుంటారు. దేంట్లో అయితే మీకు కార్డియాక్ కేర్ టెక్నాలజీ, ఎనస్థీషియా టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియాలజీ, ఇవన్నీ మీరు యాక్చువల్గా వినుంటారు. సో ఈ కోర్సెస్ గురించి కొంచెం లైట్గా అర్థం చేసుకొని ట్రై చేద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ కోర్సెస్ దట్ ఆర్ ఆఫర్డ్ టు యూ ఇన్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే, వీటి కోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీరు నీట్ క్వాలిఫై ఉండాలా, ఈఎపిసెట్ క్వాలిఫై ఉండాలా, ఏమిటి, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గాను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, వీటిలో మీకు ఎలాంటైనా ఫ్యూచర్ లేదంటే కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా. ఓకే, మీరు ఈ కోర్సెస్ చూస్ చేసుకుంటే మాత్రం మీకు ఏమైనా యూటిలిటీ యూజ్ ఉంటుందా. ఓకే, ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం విత్ ద రేంజ్ ఆఫ్ ఫీజ్ కూడా మీకు ఎంతవరకు ఉండొచ్చు, ఒక రేంజ్ అనేది లైట్గా డిస్కస్ కూడా చేసుకుంటాం మనం. సో నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉన్నదనుకుంటున్నాను అండ్ విల్ బి స్టార్టింగ్ ద సెషన్. పదండి మనం. సో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దట్ ఈస్ మనకి ఏ కోర్సెస్ యాక్చువల్గా మీకు ఉంటాయి. 1 by 1 మనం వెళ్తున్నట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ సాఫ్ట్ ఆఫ్టర్ కోర్స్ అంటే మనం చూసుకున్నట్లయితే టోటల్గా మీకు 10 to 12 టోటల్ చూడండి, ఇక్కడ మీకు 15 కోర్సెస్ ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. దాంట్లో మీకు ఫిజియోథెరపీ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది యాక్చువల్గాను. ఇందులోనే మీకు ఫిజియోథెరపీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, సపరేట్గా ఉంటుంది అనమాట. మీకు కౌన్సిలింగ్ జరిగినప్పుడు యాక్చువల్గాను ఫిజియోథెరపీకి ఇంక ఈ కోర్సెస్కి కలిపే జరుగుతుంది ఎప్పుడూ. దిస్ ఇస్ నార్మల్. ఓకే, సో మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ టు యూ. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు తెలంగాణ ఏదైతే కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్ ఉన్నదో వాళ్ళు మీకు యాక్చువల్గాను ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఫిజియోథెరపీ ఏదైతే యాక్చువల్గా ఏంటది అడ్మిషన్స్ ఉన్నాయో కండక్ట్ చేస్తారు. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు నీట్ లేదంటే ఈఎఫ్సెట్ ఏమైనా రాసి ఉండాలా, క్వాలిఫై ఉండాలా అంటే లేదు, నథింగ్. మీ జస్ట్ ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలు. ఇంటర్లో మీరు మంచిగా స్కోర్ చేసుకుని ఉంటే మాత్రం ఆ మెరిట్ స్కోర్ ఏదైతే ఉన్నదో దాన్నే యాక్చువల్గా మీరు సబ్మిట్ చేయాలి. ఆ స్కోర్ తోటి మీకు ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీది ఎంత ర్యాంక్ ఉంటుందో దాని తగ్గట్టు మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుందో డిసైడ్ అవుతుంది. సో ఈఎఫ్సెట్ రాయకపోయినా, నీట్ రాయకపోయినా కూడా పర్వాలేదు, ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు ఇంటర్ మార్క్స్ త్రూ కానీ అడ్మిషన్స్ ఇస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలాగే ఉన్నది సిచ్యువేషన్. ఓకే, గత ఏడాది వరకు అయితే ఇలాగే జరుగుతున్నది. సో ఫిజియోథెరపీ ఇంకా మిగతా ఏవైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. సో 1 by 1 అన్ని కోర్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఏదైతే ఉన్నదో వచ్చేసి మెయిన్గా మీకు ఓకే మనకి యాక్చువల్గాను ల్యాబ్లో మీరు ఏవేవైతే వేరే టెస్ట్ ఇస్తారో, ఫర్ సపోజ్ మీరు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అదొక్కటే కాదు అలాంటి బోల్డ్ అని ఇమేజింగ్ టెస్ట్ ఉంటాయి. ఓకే, ఆ టెస్ట్ అన్ని ఏవైతే ఉన్నాయో సిరోలాజికల్ టెస్ట్ వాటన్నిటిని పర్ఫామ్ చేయడం, ఓకే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, పర్ఫామ్ చేయడం, రిపోర్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ మనకి ఎక్కువగా ఉంటాయి. సో డైరెక్ట్గా మీకు హాస్పిటల్ సెటప్స్లో లేదంటే పెద్ద ల్యాబ్స్ అయి ఉన్నాయి ఈ మధ్య మీరు చూసి ఉంటారు కదా. ఓకే, సో ఆ ల్యాబ్స్లో అయినా మీరు డైరెక్ట్గా వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది వచ్చేసి బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ. ఎనస్థీషియా అంటే బేసిక్గాను యాక్చువల్గాను ఓకే చాలా తక్కువ అమౌంట్స్లోని ఓకే మనకి నర్వ్స్ని నమ్ చేసే ఏవైతే చిన్న కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ వస్తాయి. లోకల్ ఎనెస్థెటిక్స్ ఇంకా జనరల్ ఎనెస్థెటిక్స్ అని వస్తాయి. లోకల్ ఎనెస్థెటిక్స్ ఎక్కువగాను మనకి ఒక పర్టికులర్ రీజియన్లోనే ఇస్తారు. ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ రీజియన్లో ఏదైనా చిన్న సర్జరీ ఉన్నది, లేదు అంటే ఓన్లీ ఈ రీజియన్లో సర్జరీ ఉన్నది అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న నర్వ్స్ మాత్రం ఇస్తే లోకల్ ఎనెస్థీషియా. అదే మనకు బాడీ అంతటికి ఇస్తున్నాము అంటే కొంచెం ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం పడుకోవాలి, ఇంకా లేదంటే సర్జరీ చేయడం కుదరదు ఇంకా. ఓకే, సో నిద్ర లైట్గా పడుకోవాలి. సో అలాంటప్పుడు ఎనెస్థీషియా, జనరల్ ఎనెస్థీషియా ఇస్తారనమాట. సో దీంతో సంబంధించి మీరు ఎనెస్థీషియా టెక్నాలజీ ఒకటి చదువుకుంటారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఆపరేషన్ థియేటర్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, మేనేజ్ చేయాలి. ఓకే, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. సో మనకి బేసిక్గా వచ్చేసి ఏవేవైతే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూగా మీరు యాక్చువల్గాను హార్ట్తో సంబంధించి హెల్త్ ఇష్యూస్ అన్నింటినీ ట్రాక్ చేస్తారు, వాటన్నిటితో సంబంధించి స్టడీ చేస్తారు మీరు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు హాస్పిటల్ సెటప్స్లోనే ఉంటాయి. ఆప్టోమెట్రీ వచ్చేసి కళ్ళతో సంబంధించి, రెస్పిరేటరీ థెరపీ ఊపిరితో సంబంధించి, ఇవన్నీ మీరు యాక్చువల్గా మీరే మేకౌట్ చేసుకోవచ్చు. క్రిటికల్ కేర్ వచ్చేసి ఎమర్జెన్సీ సెక్షన్స్లో అనమాట. 24/7 ఎమర్జెన్సీ ఏరియాస్ ఉంటాయి కదా ఎక్కడైతే హాస్పిటల్స్లోని, ఆ పర్టికులర్ జోన్స్లో మీరు వర్క్ చేస్తారు క్రిటికల్ కేర్ టెక్నాలజీ అయితే. దాని తర్వాత రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఏవైతే ఎక్స్రేస్, ఎంఆర్ఐస్,
సిటీ స్కాన్స్ అవన్నీ ఉన్నాయో అక్కడ మీరు వర్క్ చేస్తారు. ఓకే, ఆ ఏరియాలోని ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ చాలా చాలా మంచి కోర్సు. దిస్ ఇస్ వన్ ఆఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ కోర్సు. ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది? ఎందుకంటే మీరు డైరెక్ట్గాను డెఫ్ ఇంకా డమ్ ఏవైతే యాక్చువల్గా పేషెంట్స్ ఉన్నారో లేదంటే డెఫ్ అండ్ ఇంకా డమ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా లెట్ us say them individuals, ఓకే, ఆ ఇండివిజువల్స్ డైరెక్ట్గా వర్క్ చేస్తారు. సో విల్ బి వర్కింగ్ డైరెక్ట్లీ విత్ ది ENT డాక్టర్స్ యాజ్ వెల్ అండ్ యాజ్ సపరేట్గా కూడా. దీంట్లో మీకు బ్యాచులర్స్ ఇంకా మాస్టర్స్ కోర్సెస్ కూడా ఉంటాయి మీకు. ఓకే, సో మీరు మాస్టర్స్ ఇన్ ఆడియాలజీ అయినా చేయొచ్చు లేదంటే స్పీచ్ ప్యాథాలజీ అయినా చేయొచ్చు. సో అదొకటి చాలా చాలా మంచి కోర్సు. దీని గురించి గ్యారంటీగా చెక్ చేయండి, దీనికి మంచి ఫ్యూచర్ ఉంది. దాని తర్వాత మెడికల్ రికార్డ్ సైన్సెస్, న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ, ఇంకా BPT బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చాలా మంచి మంచి. ఫిజియోథెరపీ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో వన్ థింగ్ ఈస్ ప్రెటీ మచ్ క్లియర్, ఇవన్నీ కోర్సెస్లో మీరు చేస్తే మాత్రం మీకు స్కోప్ ఉంటుంది, ఎంతో కొంత ఎక్కడైనా స్కోప్ ఉంటుంది. మీరు బాగా చదువుకొని సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటున్నారంటే మాత్రం ఆల్వేస్ దెర్ విల్ బి స్కోప్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ స్కోప్. ఉంటుంది కొంచెం, అండ్ స్టిల్ యు ఆర్ అ లాట్ వరీడ్, మీకు టెన్షన్గా ఉంది, మీరు నమ్మలేకపోతున్నారు. ఓకే, ఒకళ్ళు చెప్తూ ఉంటే స్కోప్ ఉందని. సో ఎవరైనా ఆ పర్టికులర్ ఫీల్డ్లో పని చేస్తున్నారన్నా లేదంటే ఆల్రెడీ చదువుకుంటున్నారంటే మాత్రం డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ దాట్ వే మీకు ఒక ఐడియా వస్తుంది నిజంగా ఆ కోర్సులో ఏమైనా స్కోప్ ఉందా, కెరియర్ గ్రోత్ ఉందా లేదా. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఫీజు వచ్చేసి ఎలా ఉంటుందంటే దాదాపు చాలా గవర్నమెంట్ కాలేజీలో మీకు దొరికిందంటే మ్యాక్సిమం బోల్డ్ అని గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్ అన్నిటిలోని మీకు ఈ సీట్స్ ఉన్నాయి. నౌ రిమెంబర్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిప్లొమా. ఇలాంటి సేమ్ పారామెడికల్ కోర్సెస్ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. సో అవి 2 ఏళ్ల కోర్సులే ఉంటాయి. సో దే ఆర్ డిప్లొమాస్. సో మీరు డిప్లొమాస్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఇవి మాత్రం బ్యాచులర్స్ కోర్సెస్. ఇవి BSc బ్యాచులర్స్ ఇన్ సైన్స్ అనమాట. ఓకే, సో అది డిప్లొమా, ఇది 3 years, కొన్ని చోట్ల అయితే 4 years కూడా ఉంటాయి కొన్నివి. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కాలేజెస్? ఆంధ్ర ఇంకా తెలంగాణలో కౌన్సిలింగ్తో సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రాలో వచ్చేసి NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఓకే, జనరలైజ్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు మొత్తం ఉన్న కాలేజెస్ అన్నిటికీ ఎక్సెప్ట్ SVIMS తిరుపతి. SVIMS తిరుపతి ఏదైతే ఉన్నదో ఆటోనమస్, సో సపరేట్గా వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఓకే, సో అందుకే మనకి వాళ్ళతో వచ్చేసి మాత్రం చూసుకున్నట్లయితే వాళ్ళతో సంబంధించి చూసుకున్నట్లయితే మాత్రం మీకు సపరేట్గా ఉంటుంది. జస్ట్ మినిట్. సో వీళ్ళది వచ్చేసి మీకు సపరేట్గా యాక్చువల్గా కౌన్సిలింగ్ రన్ అవుతుంది. 1 minute. జస్ట్ మినిట్. ఎస్, చూడండి ఇక్కడ. ఓకే, ఇది సో మీకు క్లియర్గా ఇచ్చేసారు కూడా ఎలిజిబిలిటీ ఇక్కడ. బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, వీటన్నిటికీ కండక్ట్ చేస్తారు. సో SVMSలో మీకు నర్సింగ్, ఫిజియోథెరపీ ఇంకా పారామెడికల్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. సో మీకు బైపీసీ చేసి ఉండాలి. దాని తర్వాత ఏపీ సెట్లో మీకు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, యాన్యువల్ ఫీజ్ 41,000 ఉంటుంది. అదే ఫిజియోథెరపీకి నెంబర్ ఆఫ్ సీట్స్ 50 ఉన్నాయి. ఓకే, దాని తర్వాత 41,000 ఉంటుంది. 4.5 years కోర్సు. దాని తర్వాత మనకు వచ్చేసి మిగతా అన్నిటికీ 29,000 వరకు ఉంటుంది. 4.5 years కోర్సెస్ ఇవన్నీ 4 years. ఓకే, ఇంకా 12 month అండ్ 6 semesters ఉంటాయి. అంటే 3 ఏళ్ళు చేస్తారు. ఇక్కడ మాత్రం చూడండి అన్న, చాలా ఇంపార్టెంట్. అలైడ్ హెల్త్ కోర్సెస్ నార్మల్గా మీరు కాలేజెస్లో చేస్తే 3 ఏళ్ళే ఉంటుంది. కానీ SCMS లాంటి కాలేజ్లో మీరు చేస్తున్నారంటే 4 ఏళ్ళు ఉంటుంది. అందులో మీకు ఇంటర్న్షిప్ కూడా చేపిస్తారు. నౌ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకు? ఇంటర్న్షిప్లో మీరు యాక్చువల్గా నేర్చుకుంటారు. మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో అది ఎక్కడ యూటిలైజ్ అవుతున్నది, మీ నాలెడ్జ్ని మీరు ఎక్కడ డిసిపేట్ చేస్తున్నారు, మీరు ఎక్కడ యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ అని పొందుతున్నారు. సో దాట్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసుకొని నెక్స్ట్ ఇంకెక్కడ మీరు యాక్చువల్గా ట్రై చేయొచ్చు. అంటే ఆ ఫీల్డ్ మీకు ఎలా యూస్ఫుల్ ఉంటుందో లేదో అది మీరు ఇంటర్న్షిప్లో నేర్చుకుంటారు. యాక్చువల్గా మీకు తెలిసిన నాలెడ్జ్ మీరు అప్లై చేస్తారు. సో అందుకే ఇంటర్న్షిప్ ఉన్న జాగాలకు వెళ్ళడం చాలా చాలా మంచి ఆపర్చునిటీ. అది మిస్ చేయకూడదు. సో మీరు కనుక ఆంధ్ర స్టూడెంట్ అయితే మాత్రం SVMS తిరుపతి, ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ అయితే మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను నిమ్స్ కాలేజ్ ఏదైతే ఉందో, ఓకే, నిమ్స్ హైదరాబాద్, వీటి రెండింటిలో ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఫీజు అయితే నామినల్గానే ఉంటుంది. ఇంకా ఆపర్చునిటీ చాలా మంచిది. అక్కడ ఎక్స్పోజర్ మీకు చాలా బాగా ఉంటాయి ఇలాంటి కాలేజెస్లోని. సో డెఫినెట్లీ ట్రై టు ఓకే టేక్ అడ్మిషన్స్ ఇన్ దీస్ కోర్సెస్. సో వన్ ఆఫ్ ద మనకి వీటిలో బెస్ట్ కోర్సెస్ ఏమిటి? సో మోస్ట్ సార్ట్ ఆఫ్టర్లో మీకు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఓకే, అనెస్థీషియా టెక్నాలజీ, డయాలసిస్ థెరపీ, ఓకే, ఎందుకంటే ఈ మధ్య డయాలసిస్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ ట్రామా కేర్, ఓకే, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, పర్ఫ్యూజను, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి హైలీ సార్ట్ ఆఫ్టర్ కోర్సెస్. ఇవన్నిటికీ మంచి ఇంపార్టెన్స్ అయితే ఉన్నదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో వచ్చేద్దాం. తెలంగాణలో మనకి KNRU వచ్చేసి ఏదైతే ఉన్నదో జనరలైజ్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. 3 ఏళ్ల కోర్సెస్లో దొరుకుతాయి మీకు. దాంట్లో అయితే సేమ్ ఇదే ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. 25K to 30K మధ్యలో ఉంటుంది ఫీజు మీకు.
ఓకేనా. ఇప్పుడు మనకి ఈ 25,000 నుంచి 30,000 ఫీజు పర్ సెమిస్టర్ అయినా ఉండొచ్చు, పర్ ఇయర్ అయినా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. మీకు తెలిసిపోతుంది అక్కడ, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ మీకు చాలా ఎక్కువ కూడా ఉండదు, మీరు కట్టుకోలేనంత అయితే ఉండదు, మేనేజ్ అయిపోతుంది మీకు. అందులో నుంచి మీకు స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం అవి కూడా మీరు అప్లై చేసుకున్నారంటే మీకు ఇంకా తక్కువ అయిపోతుంది. సో అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద మీరు వాడుకోవచ్చు. ఫైనల్గా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం దట్ ఈస్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి ఇప్పుడిప్పుడే కదా ఇంపార్టెన్స్ వస్తున్నది. నేను చేసిన తర్వాత నాకు అసలు దీని మీద ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందా ఏమిటి అన్న దాని మీద ఒక డౌట్ ఉంటుంది కదా. సో దానికోసమే నేను చెప్తున్నాను, యాజ్ ఐ సజెస్టెడ్. ఓకే, మీరు మీ తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరైనా ఆల్రెడీ ఈ పర్టికులర్ కోర్సెస్లో ఏదో ఒక దాంట్లో కోర్సులు చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్గా ఉంటారు. ట్రై చేయండి, రీచ్ అవడానికి ట్రై చేయండి. మీ నెట్వర్క్ని దొరికితే మాత్రం వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి. ఓకే, కమ్యూనికేట్ చేయండి, ఇంకా అడగండి ఏం స్కోప్ ఉంది, ఏమిటి చేయొచ్చా లేదా, కోర్సు టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, బాగుంటుందా. ఓకే, సో అన్నీ తెలుసుకోండి. ఓకేనా. అది కాకుండా కాలేజెస్ ఏవేవి బాగుంటాయి, ఏ కాలేజ్లో వెళ్తే బెటరు, మంచిగా ఉంటుంది, మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. ఇక్కడ మనకి జాబ్స్ కన్నా ఎక్స్పోజర్ ఇంపార్టెంట్ ఇలాంటి ఫీల్డ్స్లో. సో అదొకటి చాలా ఇంపార్టెంట్, చూసుకుంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదైతే నేను చెప్దాం అనుకున్నానో దట్ ఈస్ దీని కౌన్సిలింగ్ ఎప్పుడు వెళ్ళి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ దీని కౌన్సిలింగ్ వెళ్ళి మీకు లేట్గానే స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద అలైడ్ హెల్త్ కోర్సెస్, వీటిలో మీకు కౌన్సిలింగ్ ఏదైతే ఉన్నదో నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఇది మీకు లాస్ట్ టైము కొంచెం లేట్గానే వచ్చింది, చెప్తాను అవ్వండి 1 minute. మీకు వచ్చేసి ఇది ఓకే 29/10/2024 చూసారా. సో మనకి యాక్చువల్గాను అక్టోబర్లో వెళ్ళి వచ్చింది. సో ఈసారి మనకి ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే కొంచెం ఎర్లీగా జరిగింది ఎగ్జామ్. సో అన్ని 1 month ఎర్లీగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటి. సేమ్ తెలంగాణ మనకి ఇక్కడ వచ్చేసి యాక్చువల్గాను ఓకే ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆంధ్రలో చూసుకున్నట్లయితే 1 minute మనకి జూలైలోనే స్టార్ట్ అయిపోయింది. దట్ మీన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆంధ్రాలో ఎస్పెషల్గా ఎస్వీఐఎంఎస్, నిజాం ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్హెచ్ఎస్లో కూడాను మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఎస్వీఐఎంఎస్ వెబ్సైటు ఆంధ్ర స్టూడెంట్స్ అయితే ఎస్వీఐఎంఎస్ వెబ్సైట్ అంటే ఆంధ్రలో అడ్మిషన్ కావాలనుకుంటున్నారంటే మాత్రం ఎస్వీఐఎంఎస్ వెబ్సైటు, ఎన్టీఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటారు. అదే తెలంగాణ స్టూడెంట్స్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్ ఇంకా నిమ్స్ది ఏదైతే యాక్చువల్గా హైదరాబాద్ ఏదైతే ఉందో వెబ్సైట్ వాటిని మానిటర్ చేసుకుంటారు. అది సో దిస్ ఈస్ బేసికలీ అన్ ఐడియా వాట్ ఆర్ ద డిఫరెంట్ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ, వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్ ఫర్ దెమ్, ఎలిజిబిలిటీ ఏమిటి, ఇంకా మీకు ఫర్ సపోజ్ ఒక కాలేజ్ లిస్ట్ కావాలనుకుంటున్నారు అనుకోండి, నాకు ఒక ప్రియారిటీ లిస్ట్ కావాలి సార్ కాలేజీలది పారామెడికల్ కోర్సెస్తో సంబంధించి, ఫిజియోథెరపీతో సంబంధించి, నర్సింగ్తో సంబంధించి, ఓకే లేదంటే ఫార్మసీతో సంబంధించి అయినా, అగ్రికల్చర్, వెటనరీ వీటన్నిటితో సంబంధించి అయినా, హార్టికల్చర్తో సంబంధించి ఏమైనా మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. మీకోసం డెఫినెట్గా ఆ పర్టికులర్ వీడియో చేస్తాను పర్టైనింగ్ టు మీరు కమెంట్ చేస్తున్నారో లేదో. మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది అది. సో హోప్ఫుల్లీ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, అండ్ ఇఫ్ యూ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. లైక్ ద సెషన్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మళ్ళీ కలుద్దాం ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బై ఛాంపియన్స్.